ఇప్పుడు న్యూస్ లెన్స్ చూద్దాం. తిరుపతి పేరు చెప్తేనే ఎస్పీలు హడలెత్తిపోతున్నారు. ఎంతటి సమర్థవంతమైన పోలీసు ఉన్నతాధికారులైనా విమర్శల మరకలు అంటడం లేదు. ఇక 2019 నాటి నుంచి తిరుపతి ఎస్పీలకు విమర్శల మరకలు తప్పడం లేదు. 2019లో స్థానిక సంస్థల ఎన్నికల అవకతవకలు జరిగాయంటూ ఎస్పీ రమేష్ రెడ్డిపై విమర్శలు రావడంతో ఈసీ బదిలీ చేసింది. పార్లమెంట్ ఉప ఎన్నికల్లో నిక్కచ్చిగా వ్యవహరించిన ఎస్పీ వెంకటప్పల నాయుడిని అకస్మాత్తుగా బదిలీ అవడం జరిగింది. ఇక ఎన్నికల సమయంలో తిరుపతి కలెక్టర్గా ఉన్నటువంటి లక్ష్మీ షాపై కూడా విమర్శలు వచ్చాయి. దీంతో ఆమెను కూడా ఈసీ బదిలీ చేసింది. ఆ తర్వాత పోస్టింగ్ తీసుకున్న ఎస్పీ మల్లికా గాగ్ను 20 రోజులకే బదిలీ చేశారు. 2024 ఎన్నికల సమయంలో ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిపై అనేక విమర్శలు రావడంతో ఈసీ బదిలీ చేసింది. కౌంటింగ్ ముందు జరిగిన అల్లర్లతో ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, తిరుపతి తొక్కిసలాట ఘటనతో ఎస్పీ సుబ్బారాయుడిని బదిలీ చేశారు. దీంతో తిరుపతి ఎస్పీ పోస్టులో కొత్త అధికారిని నియమించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి తిరుపతికి ఇన్ఛార్జిగా చిత్తూరు ఎస్పీ ఉన్నారు.